industry expertise to the classroom. KL deemed to be university. వైఎస్ఆర్సీపీలో అంతర్గతంగా ఏం జరుగుతోంది? ఇప్పుడు ఇదే ఏపీ రాజకీయాల్లో చర్చ. విజయసాయిరెడ్డి రీ-ఎంట్రీ వార్తలు జోరుగా సాగుతున్న వేళ ఏదో జరుగుతోందని వైసీపీ కాడర్ కూడా గట్టిగా నమ్ముతోంది, జరగాలని కూడా కోరుకుంటోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి అధికార పగ్గాలు చేపట్టినంత వరకు పార్టీలో స్పష్టమైన రెండు ప్రధాన విభాగాలు ప్రబల్య కేంద్రాలుగా పనిచేసేవి. ఒకవైపు ఢిల్లీ వర్గాల్లో పార్టీకి చక్రం తిప్పుతూ జాతీయ రాజకీయం చూసే విజయసాయిరెడ్డి, మరోవైపు తాడేపల్లి కేంద్రంగా కేడర్ను, మీడియాను సమన్వయం చేసే సజ్జల రామకృష్ణారెడ్డి. 2019లో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డిని ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా పంపి అక్కడి రాజకీయాలను అప్పగించడంలో తాడేపల్లి ప్యాలెస్ లో సజ్జల ఏకచక్రాధిపత్యం ప్రారంభమైంది. అయితే 2024 ఎన్నికల్లో పార్టీ ఎదుర్కొన్న చారిత్రాత్మక పరాజయం తర్వాత ఈ అంతర్గత నిర్మాణంలోని లోపాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చి ఇప్పుడు సజ్జల కోటరీపై తీవ్ర స్థాయి అసంతృప్తి దారితీశాయి. అధికారంలో ఉన్న 5 ఏళ్ల కాలంలో సజ్జల రామకృష్ణారెడ్డి తన అధికారాన్ని పటిష్టం చేసుకోవడంతో చూపిన ఆసక్తి పాత నేతలను సమన్వయం చేయడంలో చూపలేకపోయారనే విమర్శలు తీవ్రమయ్యాయి. విజయసాయిరెడ్డిని వ్యూహాత్మకంగా ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి తప్పించడం, ఆపై 2024 ఎన్నికల్లో నెల్లూరు ఎంపీ స్థానానికి పంపి రాజకీయంగా ఆయన్ను డిఫెన్స్ లో పడేయడం వంటి పరిణామాలు సజ్జల మార్క్ రాజకీయ వ్యూహాల్లో భాగమేనన్న చర్చ పార్టీ వర్గాల్లో జరిగింది. పర్యవసానంగా విజయసాయిరెడ్డి వంటి కీలక నేత పార్టీ వ్యవహారాలను క్రమంగా దూరం కావాల్సి వచ్చింది. ఫలితంగా సజ్జలకు సకల ఆధారాలు దక్కినా అంతర్గతంగా సీనియర్ నేతల్లో అసంతృప్తి బీజాలు పడ్డాయి. 2024 ఎన్నికల ఘోర పరాజయం తర్వాత పార్టీ పాతలంలోకి పడిపోవడానికి సజ్జల నేతృత్వంలోని కోటరీ అనుసరించిన ఏకపక్ష వైఖరే ప్రధాన కారణమని మెజారిటీ నాయకులు భావిస్తున్నారు. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలోని దాదాపు 70% పైగా ద్వితీయ శ్రేణి నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు సజ్జల శైలిని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కేవలం ఆయనకు అత్యంత చేరువుగా ఉండే 30% మంది మాత్రమే ఆ వ్యవస్థను సమర్థిస్తున్నారు. సీనియర్లను గౌరవించకపోవడం, మీడియా ముందు ప్రతికూలమైన ప్రెస్ మీట్లు పెట్టడం, ప్రతిపక్షాల వ్యూహాలను తక్కువగా అంచనా వేయడం వంటి అంశాలు పార్టీ గ్రాఫ్ ను మరింత దిగజార్చాయనేది క్షేత్రస్థాయి పరిశీలన. ప్రస్తుత సంక్షోభ సమయంలో సజ్జల నాయకత్వ సామర్థ్యం స్పష్టంగా సరిపోవడం లేదనే భావన అధినేత జగన్ లోనూ మొదలైంది. ఒకవైపు ఢిల్లీ వర్గాల్లో కేంద్ర ప్రభుత్వంతోనూ లేదా ఇతర జాతీయ పార్టీలతో సంబంధాలను పునరుద్ధరించే సరైన నెట్వర్కింగ్ లేకపోవడం, మరోవైపు రాష్ట్రంలో అధికార కూటమిని ఎదుర్కొనేలా ప్రజా పోరాటాలను పకడ్బందీగా డిజైన్ చేయడంలో వైఫల్యం చెందడం స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం తాడేపల్లి ప్రెస్ రూమ్లకే పరిమితం అయ్యే మైండ్ గేమ్స్ తో పార్టీ పుంజుకోవడం సాధ్యం కాదని, లోతైన రాజకీయం తెలిసిన వ్యక్తుల అవసరం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే సజ్జలను వీలైనంత త్వరగా తాడేపల్లి వ్యూహాత్మక స్థానాల నుంచి పక్కన పెట్టాలని, ప్రధాన బాధ్యతల నుంచి తప్పుకోవాలని జగన్ కు అన్ని వర్గాల నుంచి సలహాలు అందుతున్నాయి. సజ్జల కోటరీని వీడితే తప్ప పార్టీకి కొత్త ఊపిరి అందదనే అభిప్రాయం బలపడడంతో జగన్ సైతం పార్టీ అంతర్గత నిర్మాణంలో మార్పులకు శ్రీకారం చుట్టారు. ఢిల్లీ స్థాయిలోనూ క్షేత్రస్థాయి సమన్వయంలోనూ అనుభవం ఉన్న పాత ముఖాలను మళ్లీ ముందుకు తేక తప్పని పరిస్థితి ఏర్పడింది. అదే క్రమంలో విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా చేసిన రాజకీయ పునఃప్రవేశం, స్వతంత్ర నిర్ణయ ప్రకటనలను చూడాల్సి ఉంటుంది. వైఎస్ఆర్సీపీలో మొదలైన ఈ నూతన పవర్ షిఫ్ట్ రాబోయే రోజుల్లో పార్టీ అంతర్గత సమూల మార్పులకు, పాత కొత్త నేతల పునరేకీకరణకు దారితీస్తుందనడంలో సందేహం లేదు.